ఈ వీడియో ఓపెన్ చేసి ఫస్ట్ బాగా నవ్వుకునేది ఎవరు తెలుసా? మా తమ్ముడు, మా చెల్లె, మా అక్క మట్టుంకి. ఎందుకంటే నాకు ఫస్ట్ ఫోన్ చేసిన తర్వాత పన్ను నొప్పి లేసిందంటే, ఎందుకు ఎందుకు నీకే లడ్డు ఈ పన్ను నొప్పి అనేవాళ్ళు అనమాట. లడ్డు హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ఇట్లా మేమీనా. అందరూ బాగున్నారా? నేను ఒక 6 years నుంచి ఎక్స్పీరియన్స్ చేసిన మోస్ట్ హెల్త్ ఇష్యూ ఇది. అసలు నాకు పన్ను నొప్పి ఎంత విపరీతంగా అంటే ఆల్మోస్ట్ నేను రూట్ కెనాల్ చేయించుకున్నా. సింగపూర్ నుంచి ఇండియా వచ్చిన 1 monthకి రూట్ కెనాల్ చేయించుకున్నా. అంటే జస్ట్ ఇమాజిన్ నేను ఎంత డెంటల్ ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటా అని చెప్పి. నేను విపరీతమైన చాక్లెట్స్ తిన్నాను. సో అందుకే మేబీ నాకు నాలా మీరు ఎవరు బాధపడొద్దని చెప్పి. పన్ను నొప్పి వస్తే ఏం చేయాలి ఏమో అర్థం కాదు. నైట్ టైమే ఎక్కువ వచ్చేది. ఆ టైంకి డాక్టర్స్ ఉండరు, హాస్పిటల్స్ ఉండదు, పక్కన ఎవరు ఉండరు. అబ్బా. సో నేను ఫేస్ చేశా కాబట్టి మీరెవరు ఇట్లాంటి ప్రాబ్లం ఫేస్ చేయకుండా హ్యాపీగా మీరు ఈ వీడియో చూసి మీ పంటి నొప్పిని ఈజీగా తగ్గించుకోవచ్చు. జస్ట్ 2 మెథడ్స్, చాలా ఈజీ ప్రాసెస్. ఇంట్లోనే మీరు ఇది చేసుకోవచ్చు అనమాట. జస్ట్ మనకి గార్లిక్ అవసరము, అండ్ మిరియాలు, అండ్ లవంగాలు. యాక్చువల్గా లవంగాలు వచ్చేసి మీరు ఆయిల్ బయట మెడికల్ స్టోర్లో ఆయిల్ దొరుకుతుంది, అది డైరెక్ట్గా ఆయిల్లో డిప్ చేసైనా పెట్టుకోవచ్చు. లేదంటే ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ అయినా మీరు చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఆయిల్ అవైలబుల్గా లేని వాళ్ళు ఈ ప్రాసెస్ చూస్ చేసుకోండి. ఫస్ట్ అయితే మంచిగా పైన ఉన్న పొట్టు తీసేసి, మీ దగ్గర కల్లుప్పు అంటారు కదా, దొడ్డు ఉప్పు, అది ఉంటే అది యూజ్ చేయండి. లేదు మా దగ్గర లేదు అనుకున్న వాళ్ళు నార్మల్గా మనం కర్రీస్లో వాడే ఏ సాల్ట్ అయినా, పింక్ సాల్ట్ అయినా, వైట్ సాల్ట్ అయినా, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అది మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ రెండింటిని కలిపి మంచిగా మిక్స్ చేసి, ఏది మన గార్లిక్ని, వెల్లుల్లిని ప్లస్ ఉప్పుని మంచిగా దంచాలన్నమాట. దంచి అది ఎక్కడైతే మనకు పన్ను నొప్పి లేస్తుందో లేకపోతే పిప్పి పన్ను ఉందో దానిపైన పెట్టుకోవాలి. ఇది నేను ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేశా. నేను సింగపూర్లో ఉన్నప్పుడు చాలా బాధ అనుభవించాను. నా అలాగే మీరు ఎవ్వరు కావద్దని చెప్తున్నాను. ఇది నేను ఎక్కడ చూసి చేసింది కాదు. ఇది నేను ఇది నాకు వర్కౌట్ అయింది కాబట్టి మీకు చెప్తున్నాను. సో అదైతే మంచిగా రెండు మంచిగా మిక్స్ చేసి, అది మనకి ఎక్కడైతే పన్ను నొప్పి ఉందో అక్కడ పెట్టుకోవాలి. జస్ట్ ఒక 5 minutes కూడా కాదు, 2-3 నిమిషాలకే మనకి చాలా పెయిన్ రిలీఫ్ ఉంటుంది. పన్ను నొప్పి వచ్చినప్పుడు జెండు బాములు అట్లా ఇట్లా అవేమో వాడకుండా ఇట్లా న్యాచురల్గా ట్రై చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. తర్వాత వచ్చేసి లవంగాలు దీంట్లో ఉప్పు అవసరం లేదు. జస్ట్ నార్మల్గా వీటిని మంచిగా దంచి, అవి ఒక కాటన్, ఇప్పుడు మన దగ్గర ఫ్రెష్ కాటన్ ఉంటుంది కదా, నీట్గా మంచిగా స్మాష్ చేసి నీట్గా ఉన్న ఒక కాటన్లో పెట్టేసి, ఎక్కడైతే మనకు పన్ను నొప్పి ఎక్కువ లేస్తుందో అక్కడ పెట్టుకొని అది పై పన్నుతో పట్టి అట్లనే ఉంచాలి. అట్లీస్ట్ ఒక 2 to 3 minutes పడుతుంది పెయిన్ అనేది కొంచెం రిలీఫ్ అవ్వడానికి. ఇట్లా ఇది కన్జ్యూమ్ చేస్తూ ఉంటే కొంచెం ఆయిల్ లాగా మనకి దీంట్లోంచి రిలీజ్ అవుతూ ఉంటుంది. అది మీరు మింగేయచ్చు, నో ప్రాబ్లం, ఏం కాదు. సో ఇంకొకటి చిన్న టిప్ ఏంటంటే, మీకు ఎవరికైనా తిన్నాక కొద్దిసేపటి తర్వాత మాట్లాడుతుంటే స్మెల్ వస్తుంది కదా, అలాంటి వాళ్ళు కూడా తిన్న తర్వాత 2 లవంగాలు నోట్లో వేసుకుంటే కొంచెం ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. నిజంగా చెప్తున్నా, పన్ను నొప్పి వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది ఆ ప్రాబ్లం. ఎంత టార్చర్ ఉంటుంది తెలుసా. ఏం తినలేము, అసలు ఏం మాట్లాడలేము, ఏం వర్క్ కాన్సన్ట్రేట్గా చేయలేము. ఆ బాధ వర్ణనాతీతం. ఇప్పుడు మనకి సపోజ్ కాలుకో చేక ఎక్కడన్నా దెబ్బ తాకింది అనుకోండి, అట్లీస్ట్ చూపించడానికన్నా ఇంత పెద్ద నొప్పి అయింది, అయ్యో పాపం అనొచ్చు. కానీ పంటి నొప్పి అట్లా కాదు, మనకు కనిపించదు. కానీ అసలు దాంతో అంటే అది ఫేస్ చేసిన వాళ్ళకే అర్థమవుతుంది, అంత ఘోరంగా ఉంటుంది. సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టు మీరు జస్ట్ కాటన్లో మంచిగా దీన్ని పెట్టేసి, ఎక్కడైతే మీకు నొప్పిలు ఇస్తుందో అక్కడ పై పన్ను కింది పన్ను 2 ఇట్లా గట్టిగా ఒత్తి పెడితే మీకు అది ఒక 5 minutesకి అట్లీస్ట్ 3 minutes పడుతుంది. 3 minutesకి అది పెయిన్ అనేది రిలీఫ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం మిరియాలతో చేస్తున్నాము. మిరియాలు మంచిగా స్మాష్ చేసుకోవాలి. మిరియాలు కూడా సేమ్ అట్లనే. యాక్చువల్గా లవంగాలు లేని వాళ్ళు ఈ మెథడ్ యూజ్ చేయండి. లేదా అవే ఉన్నాయనుకుంటే నేను ఫస్ట్ చూపించిన దానికే వెళ్ళొచ్చు. ఇంకొకటి ఏంటంటే, యాక్చువల్గా జామాకు తెలుసు కదా, జామాకు ప్లస్ ఇవి మిరియాలు, ఇవి 2 మంచిగా మిక్స్ చేసి అది పెట్టుకుంటే కూడా పన్ను నొప్పి అనేది 100% తగ్గుతుంది. ఇవన్నీ న్యాచురల్ మెథడ్స్ కాబట్టి ఓరల్గా తీసుకున్నా కూడా మనకు ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. ఇవి నేను ఫేస్ చేసిన, నేను యూజ్ చేసిన, నాకు వర్కౌట్ అయింది. ఎస్పెషల్లీ మీరు ఎవరైతే పన్ను నొప్పితో బాధపడుతున్నారో వాళ్ళు ఈ 3 మెథడ్లలో ఏదో ఒక మెథడ్ని డిఫరెంట్గా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ చూపించేది ఏంటంటే, ఇవన్నీ ట్రై చేసే కంటే ముందు మీరు చేయాల్సింది ఏంటంటే, కొంచెం గోరువెచ్చ వాటర్లో, కొంచెం అంటే
లైట్గా వాటర్ని కాచి చల్లార్చి దాంట్లో దొడ్డు ఉప్పు వేసి మంచిగా మిక్స్ చేయండి. ఫస్ట్ ఆ వాటర్ని తీసుకొని గాగుల్ చేయండి, అంటే ఆయిల్ పుల్లింగ్ అంటారు కదా. సో గాగులింగ్ చేసిన తర్వాత ఈ 3 మెథడ్లలో మీకు ఏదైతే అవైలబుల్గా ఉంటుందో అది మీరు ఆ మెథడ్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. నిజం చెప్తున్నాను, మీరు జెండు బామ్లు లేకపోతే డాక్టర్ కన్సల్ట్ లేకుండా పెయిన్ కిల్లర్స్ అట్లాంటివి తీసుకుంటే చాలా ఇబ్బంది పడతారు. డెంటల్ ప్రాబ్లం అనేది బిగ్గెస్ట్ ఇష్యూ తెలుసా మీకు. మనం డెంటిస్ట్ని కలిసినప్పుడే అది అర్థమవుతుంది. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చెప్పి మీరు ఏదో ఒకటి చేసిండ్రు అనుకోండి, అది చాలా చాలా పొరపాటు. డెఫినెట్గా మీరు ఒకవేళ ట్రై చేస్తే న్యాచురల్ మెథడ్లో ఇప్పుడు ఇట్లా ఇట్లా ఎవరైనా న్యాచురల్ మెథడ్ చెప్తే అది ఓరల్గా తీసుకున్న నో ప్రాబ్లం. కానీ మీరు పెయిన్ కిల్లర్స్ పదే పదే వేసుకోవడం వల్ల మన బాడీలో చాలా చేంజెస్ అవుతాయి అండ్ ఎఫెక్ట్స్, చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి అట్లా చేయకండి. సో నేను చూపిస్తున్నట్టు జస్ట్ వామ్ వాటర్లో నార్మల్ ఉప్పు అయినా లేదంటే ఇప్పుడు దొడ్డు ఉప్పు అయినా ఏదో ఒకటి మీరు వాడే సాల్ట్ అయినా మంచిగా కలిపి మిక్స్ చేసుకొని దీంతో గోగుల్ చేయండి. తర్వాత ఈ 3 మెథడ్లలో మీకు ఏదైతే అవైలబుల్గా ఉంటుందో అది యూస్ చేయండి. 100% మీకు పన్ను నొప్పి తగ్గుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.